స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా కనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో భేటీ అయిన వైఎస్ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కేవలం గెలుపు ఓటములకు సంబంధించిన ఎన్నికలు కావు, మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషిగా తీసుకోవద్దు, బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టింపైన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు అని వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు, అలాగే జిల్లా అధ్యక్షులకు, అలాగే పార్టీ రీజనల్ ఇన్ఛార్జీలకు, రీజనల్ కోఆర్డినేటర్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్. ఈరోజు మనం అంతా కూడా ఎందుకు ఇక్కడ ఏకమవుతా ఉన్నాము అన్న సంగతి బహుశా అవగతం కూడా అయ్యే ఉంటుందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి జరగబోతా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మీద గట్టిగా చెప్పడం కోసం మళ్ళీ ఒకసారి మనం అంతా కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. ఎన్నికలు జరుగుతాయా జరగవా పక్కన పెడదాం. ఎందుకనంటే ఆయన ఎన్నికలు జరపాలనే ఉద్దేశంతో చేసిన పనులు కావు అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి. ఒకవైపునేమో అంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్, లీగల్ సెల్లు, మీడియా సెల్లు, ఈ రెండింటినీ కూడా వెంటనే స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇంక రాబోయే రోజుల్లో వీటికి ఎక్కువ పని ఉంటుంది. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన కార్యకర్తలను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకవైపును ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపున ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పరిపాలన మీద ప్రతి ఇంటికి తీసుకొని పోతూ క్యాంపెయిన్ మెటీరియల్ కూడా తీసుకొని పోయి ప్రతి ఇంటిని అవేర్నెస్లో క్రియేట్ చేస్తూ ఉండగానే మరోవైపున మన క్యాడర్ను కూడా మనం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా లీగల్ సెల్, మీడియా సెల్ ప్రతి నియోజకవర్గంలో స్ట్రెంథన్ కావాలి. జగన్ 2.0 సూపర్ యాప్ కూడా ఎలాగూ ఉంది. మనకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ టాక్స్ కూడా ఎలాగూ అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ప్రజలకు మెసేజ్ పంపించాల్సినవి, మనం మెసేజ్ పంపించాల్సినవి కూడా సోషల్ మీడియా ఆధ్వర్యంలో మనం పంపించాల్సిన కార్యక్రమాలు మనం చేయాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని ఆ ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొని పోవాలి. వాళ్ళందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్స్లో ఎలా అకౌంట్స్ ఓపెన్ చేయాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నడిపించాలి అనేది కూడా మీరే శిక్షణ ఇవ్వాలి. వాటికి సంబంధించిన కూడా కార్యక్రమాలు కూడా జరగాలి. ఎందుకనంటే మనం నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలాంటి దిగజారిపోయి ఉన్న వ్యవస్థలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. మన క్యాడర్కు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఏం జరుగుతూ ఉంది అనే స్టోరీ తెలియాలి అని అంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ నుంచి మనకు న్యూస్ కంటెంట్ మన వాళ్ళకి అందరికీ కూడా అందాలి. సో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపున నియోజకవర్గంలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో కూడా మీరు మాట్లాడాలి. అందరినీ మీరు పోయి కలిసి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయాలి. మీ అందరితో పాటు మీకు సపోర్ట్గా వాళ్ళు నిలబడేందుకు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న మంచి లాయర్లను మనం ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి మన కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళందరినీ నిలబెట్టాలి.
వాళ్ళందరూ ఆటోమేటిక్లీ జిల్లాలో ఉన్న మన లీగల్ సెల్తోనూ రాష్ట్ర స్థాయిలో ఉన్న మన లీగల్ సెల్తోనూ అనుసంధానం కావాలి. ఈ సోషల్ మీడియా కానీ ఈ లీగల్ సెల్ కానీ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్నీ కూడా అనుసంధానమై ఒకటిగా పనిచేయాలి. ఎందుకంటే హైకోర్టులలో ఇక్కడ ఉంటాయి, హైకోర్టులలో వేయాల్సినవి హైకోర్టులలో వేయాలి. సిమిలర్లీ సోషల్ మీడియాకి సంబంధించినవి కూడా అంతే. వాళ్ళకి ఎవరైనా పోలీసులు హెరాస్ చేస్తే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యతను మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి. కాబట్టి ఈ లీగల్ సెల్లు మీడియా సెల్స్ మీరు జిల్లా స్థాయి అండ్ రాష్ట్ర స్థాయి అన్నీ కూడా ఒకటిగా తయారై ఒక యూనిట్గా తయారై ప్రతి నియోజకవర్గంలోనూ యాక్టివ్గా ఉంటూ అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా మీ నియోజకవర్గాలలో మీరు ఎవరైనా ఈ విషయాల మీద యాక్టివ్గా లేకపోతే దయచేసి ఇప్పుడైనా కూడా గేర్ మార్చండి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఇది కూడా ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి ఇంటికి మన కార్యకర్త వెళ్ళాలి. వెళ్ళి ప్రతి ఇంటికి కూడా